ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ పరాటా అండి. చాలా సింపుల్ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ దాకా వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా మొత్తం స్మూత్ గా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి. ఆ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని వెట్ క్లాత్ తో ఒక 30 మినిట్స్ పాటు కవర్ చేయండి. తర్వాత చపాతీలో స్టఫ్ కోసం మిక్సీ జార్లో 200 గ్రామ్స్ దాకా స్వీట్ కార్న్, 3 గ్రీన్ చిల్లీస్, చిన్న అల్లం ముక్క, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వామ్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఆనియన్, 1 స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయాక తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక కార్న్ పేస్ట్ ని వేసేసుకొని మొత్తాన్ని 1 నిమిషం మిక్స్ చేసుకున్నాక 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. వేసుకొని మరీ ఇలా వాటర్ గా కాకుండా ఇలా కొంచెం సెపరేట్ అయిపోయాక తీసేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈ డఫ్ బాల్స్ ని తీసేసుకొని ఇలా మొత్తం ఈవెన్ గా ఇలా మొత్తం అనుకొని అందులో 1 స్పూన్ దాకా కార్న్ పేస్ట్ ని వేసుకోండి. వేసి మొత్తాన్ని కవర్ చేసేయండి. బాల్స్ లా మొత్తం కవర్ చేసేసుకోండి. కవర్ చేసేసుకొని చపాతీస్ లా చేసేసుకోండి. లైట్ గా పౌడర్ వేసుకొని మొత్తం ఇలా ఈవెన్ గా చేసుకోండి. అంతే అండి. ఇలా 1 బై 1 మొత్తాన్ని చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లేట్లోకి తీసేసుకోండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.